హైదరాబాద్ లో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి మూసీకి భారీగా వరద పోటెత్తింది. జంట జలాశయాల నుంచి మూసీలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. మూసీలోకి జంట జలాశయాల నుంచి 1700 క్యూసెక్లు, మూసీలోకి హుస్సేన్ సాగర్ నుంచి 1100 క్యూసెక్ల వరద నీరు వస్తోంది. ముజరాంబాగ్ దగ్గర మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ ప్రవీణ్. అయితే ముసరంబాగ్ వద్ద మూసీ నదిలో గంట గంటకు ఉధృతి పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాల నుండి మూసీలోకి అయితే ఈ యొక్క వరద నీరు వచ్చి కలుస్తుండడం చేత అయితే మూసీ నది గంట గంటకు పెరుగుతుంది. అదేవిధంగా ఎగువ నుండి వస్తున్నటువంటి వరదకు ఈ యొక్క జంట జలాశయాలు కూడా నిండుకుండలా మారిపోయాయి. ఇటు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఆ రెండు కూడా ఒక్కొక్క అడుగు మేర మొత్తం తొలుగా కూడా అయితే రెండింటికి కూడా గేట్లు ఎత్తడం జరుగుతుంది. గేట్లు ఎత్తిన క్రమం లోపల మన ఈ యొక్క వరద విదేశీలకు సాగుతుందని తెలుస్తుంది. దీంతో పాటుగా మొత్తం తోడుగా చూసుకుంటే అయితే మూసీ నదికి కూడా ముసరంబాగ్ ప్రాంతంలో ఉన్నటువంటి మూసీ నదికి వరద ఉధృతి వచ్చి చేరుతుంది. అదేవిధంగా ఆ యొక్క హుస్సేన్ సాగర్ కు కూడా ఎగువనకు భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ కు కూడా వరద ఉధృతిగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గంట గంటకు హుస్సేన్ సాగర్ నీటి మట్టం కూడా పెరుగుతూ పోతుంది. కాబట్టి ఒకవేళ ఇదే విధంగా వరద పై నుండి కూడా అయితే కొనసాగితే ఇంకా ఈ రెండు జంట జలాశయాల గేట్లు ఎక్కవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే మూసి పర్యాటక ప్రాంతవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ బృందాలతో పాటు పోలీస్ శాఖ కూడా మొత్తం కూడా అన్ని ఆ శాఖలకు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. మూసీ నది ప్రవాహాన్ని గంట గంటకు కూడా అధికారులు ఉన్నతాధికారులకు సమావేశం చేరవేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.